ఏంటక్క? గదిలోకి ఎవరైనా వచ్చారా? అవును వచ్చారు. ఎవరు? ఇదిగో నువ్వే వచ్చావు కదా. నేను కాదు, ఇంకెవరైనా వచ్చారా అంటున్నాను. ఇంకెవరు వస్తారక్క? మరి ఈ మట్టి ఏంటి, ఆ అడుగులేంటి? అంటే అది ఇందాక లాన్ లోకి వెళ్ళాను, అక్కడంతా తడిగా ఉంది. ఆ మట్టి నా కాళ్ళకి అంటుకున్నట్టుంది, చూసుకోలేదు. నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావా? చెప్తా నీ సంగతి. కాలి ముద్రలు చూస్తే అంతున్నాయి, నీ కాలు అంటున్నావు. గదిలోకి ఎవరు రాలేదు అంటున్నావు. నేను ఇక్కడ దాక్కున్నానని చెప్పినావు అనుకో, బయటకు వచ్చినాక లిప్ కిస్ గ్యారంటీ. లేదక్క, ఎవరు రాలేదు, నేను గదిలోనే ఉన్నాను కదా. మరి కాలు అచ్చులు సరిపోవట్లేదు కదా. తడి కాళ్ళు కదక్క, అచ్చులు కాస్త పెద్దవిగా పడుంటాయి. అవునా? ఎవరున్నారో చూస్తాను. ఓహో, ఆ చిరంజీవి గడే మారు వేషంలో వచ్చి మా శోభనానికి ఏర్పాట్లు చేశాడనమాట. ముందు మా శోభనం జరిగితే మీది జరుగుద్దని ఆశపడుతున్నావా? మాది ఆగిపోతే మీది ఆగిపోద్దన్న చిన్న లాజిక్లా మర్చిపోయావురా. ఈ శోభనం ఆపడానికి ఏం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా. వీడిని దాచిపెట్టి నా చెల్లి నాకే అబద్ధం చెప్తుంది అంటే ఇది పూర్తిగా వాడి వలలో పడిపోయిందన్నమాట. విజయ కూడా వాడి వైపే వెళ్ళింది కాబట్టి దీంతో కూడా ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఏంటక్క చూస్తున్నావు? నా మాట మీద నమ్మకం లేదా? రూమ్ లో ఎవరు లేరని చెప్తున్నాను కదా. అవునవును, ఎవరూ లేరు.